తొలితరం కాకతీయులు జైన మతాన్ని ఎక్కువగా ఫాలో అయ్యేవారు. కానీ తొలితరం తర్వాత చివరి దశకి వచ్చేసరికి ఈ చివరి దశలో ఈ కాకతీయ రాజులు శైవాన్ని ఫాలో అయ్యేటోళ్ళు. అయితే ఈ భద్రకాళి గుడి, పద్మాక్షమ్మ గుడి, ఈ చుట్టు ప్రాంతాలన్నీ జైన మతానికి కేంద్రంగా విరసిల్లింది. చూడండి, ఇది కాకతీయ కోట గోడలు పైన కనిపిస్తున్నాయి. చూడండి, ఇది హన్మకొండ రాజధానికి సంబంధించిన కేంద్రం ఇది, ఈ కోట. మిత్రులారా చూడండి, ఇది భద్రకాళి చెరువు. నేను మాత్రం హన్మకొండ గుట్ట మీద ఉన్నా. చూడండి, ఇక్కడ మీకు హన్మకొండ కోట గోడ కనిపిస్తుంది. ఈ కోట గోడకి కిందనే మనకి కొన్ని చాంబర్లు కనిపిస్తున్నాయి. చూడండి, ఇది చాంబర్ అన్నమాట. చూడండి, ఇక చూడండి, ఇక్కడ మీకు చాంబర్లు కనిపిస్తున్నాయి. ఇక ఇది కూడా ఒక చాంబరు. అంటే ఇక్కడ ఒక రూమ్ లాగా ఒక నిర్మాణాన్ని నిర్మించుదాం అనుకున్నారు. చూడండి, ఇక్కడ ఈ చాంబర్స్ మీదకి గుట్ట మీద ఉన్న నీళ్ళు కారకుండా ఇట్లా డైవర్ట్ చేసిండ్రు. కానీ ఇక్కడ చాంబర్స్లో మాత్రం రూమ్ ఏమి కట్టలేదు. ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. గోడ కడితే కిందికి జారకుండా ఇలా ఒక బేస్మెంట్ అనేది ఒక సపోర్టింగ్ కోసం ఇలా నిర్మించిండ్రు. చూడండి, ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ మీకు కనిపిస్తాయా? నేను వాటి మీదకి వెళ్ళి నడుస్తాను. స్టెప్స్ అనేది కూడా నాటి కాకతీయుల కాలంలోనే ఈ స్టెప్స్ నిర్మాణం జరిగింది. ఈ గుట్ట ఏటవాలుగా ఉన్నది కదా, ఒక 45 degrees ఒరిగి ఉంటుంది. చెరువు లోపలికి పడిపోకుండా ఇట్లా ఈ స్టెప్స్ అనేది చెక్కిండ్లు ఈ గుట్ట మీద. చూడండి, ఈ స్టెప్స్. ఇక్కడ మనకి కాకతీయ దేవాలయాలకు సంబంధించిన కొన్ని రాతి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. రండి చూపిస్తా. చూడండి, ఇది పిల్లర్స్ అన్ని దేవాలయాల శిథిలాలకు సంబంధించినవి. ఇక చూడండి, అప్పుడు డంగు సున్నంతో ఎంత పటిష్టంగా కట్టిల్లో చూడండి. ఇదంతా డంగు సున్నం. ఇక్కడ మనకి మెట్లు కూడా ఉన్నాయి. ఈ మెట్ల దగ్గర చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏదో లీపి లాగా ఉంది. కాకపోతే ఇవి లైన్స్, ఇవి ఎందుకు చెక్కారో నాకైతే అర్థం అయితలేదు. బహుశా ఇది ఏమైనా లెక్క పెట్టుకోవడానికి ఏమో మరి కాలాలని.